హలో ఫ్రెండ్స్, షుగర్ గురించి ఎంత చెప్పినా తీయగానే ఉంటుంది, ఎంత విన్నా తీయగానే ఉంటుంది కదా. సో మీరు ఏ స్వీట్నర్ వాడుతున్నారు? మంచిదేనా చెడ్డదే? హాయ్, ఐఎమ్ డాక్టర్ విజయ్ భాస్కర్, షుగర్ అండ్ స్టెమ్ సెల్ స్పెషలిస్ట్ని. ఇవాళ మనము తినే స్వీట్నర్ గురించి మాట్లాడదాం. నేను చాలామంది తరచుగా గమనిస్తున్నది, చాలామంది దగ్గర ఏంటంటే టీ దగ్గరకు కాఫీ దగ్గరికి వచ్చినప్పుడు అబ్బాయి షుగర్ వద్దంటారు. కానీ వాళ్ళు ఎన్ని రకాలుగా స్వీట్ ఆర్ కార్బోహైడ్రేట్ తింటున్నారో వాళ్ళకి తెలియదు. ఓకే, సింప్లిఫై చేద్దాం. ఒకటి నార్మల్ షుగర్, అందరికి తెలిసిందే రిఫైన్డ్ షుగర్ మంచిది కాదు. సో ఆల్టర్నేట్ ఏంటి? నెక్స్ట్ బెల్లం. మీకు ఒక క్లారిఫికేషన్ ఇస్తా. షుగరు 23 రకాల కెమికల్ ప్రాసెస్లు అయితే షుగర్ వస్తుంది, 21 రకాలు అయితే బెల్లం వస్తుంది. సో ఏది మంచిదో ఏది చెడ్డదో మీరే నిర్ణయించుకోండి. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, చిన్న ట్యాబ్లెట్స్ లాగా వస్తున్నాయి, చక్కగా ప్యాకెట్లు పెట్టుకొని తిరుగుతున్నారు. వాటిని వాడడం వలన లాంగ్ రన్లో కిడ్నీ డ్యామేజ్ అవుతున్నదని తెలుస్తుంది. సో ఇప్పటికీ మీకు క్వశ్చన్కి ఆన్సర్ దొరకలేదు కదా, ఏది స్వీట్నర్ మంచిది? మీకు 2 న్యాచురల్ ఆప్షన్స్ చెప్తాను. ఫస్ట్ది బీ పోలన్, అంటే తేనె తుట్టు ఉంటుంది కదా, దాన్ని పొడి చేసి వాడుతున్నారు. అది చాలా న్యాచురల్గా చాలామందికి ఉపయోగపడతా ఉంది. ఫారిన్లో అది ఫేమస్, ఇప్పుడిప్పుడే ఇక్కడ పికప్ అవుతా ఉంది. రెండోది నా ఫేవరెట్, స్టీవియా అనే మొక్క. ఇది మనం పండించుకోవచ్చు, ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని మనం వాడితే 2 ఉపయోగాలు. ఒకటి న్యాచురల్ స్వీట్నర్, 2 షుగర్ను కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. దీనికి ప్రత్యేక గుణం ఏంటో మీకు తెలుసా? 20 రెట్లు స్వీట్గా ఉంటుంది. అంటే మనము 20 స్పూన్ల షుగర్ దగ్గర 1 స్పూన్ ఇది వాడితే సరిపోద్ది. ఇవాళ రేపు స్వీట్లు చేసుకోవడానికి కూడా ఇది వాడుతున్నారు. సో మీకు తెలిసిన మరేదైనా స్వీట్నర్ షుగర్కి మంచిది అనేది ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి. హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్.